అస్సలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది మనం రిపేర్ చేసిన మిషన్. చాలామంది టైలర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి అన్నిటికీ ఈ వీడియో ఒకటే సొల్యూషను అని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తే మంచిగా కామెంటు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన టైలర్స్ అందరూ కూడా పడే ఇబ్బందుల ఆధారంగా ఈ వీడియో తీయబడింది. ముఖ్యంగా 5 పాయింట్లు కంప్లైంట్లే. కామెంట్స్ కూడా వచ్చాయి మనకి. ఇఫ్ నీడ్ మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కామెంట్స్ తీసి ఇందులో పెట్టడానికి నాకు అస్సలు టైం లేదు. ఐఎమ్ సో సారీ. కామెంట్ పెట్టిన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మళ్ళీ తిరిగి కామెంట్ పెట్టండి మీకు యూస్ఫుల్ అయితే. 5 పాయింట్లు ఏంటంటే, చాలామంది కామెంట్స్ కుట్టు పడట్లేదు, కుట్టు సైడ్కి వెళ్ళిపోతుంది, కుట్టు దాటేస్తుంది, బనియన్ క్లాత్ మీద కుట్టు పడుతుందా, మా మిషన్ మీద పడట్లేదు, దారం చిక్కులు పడిపోతున్నాయి అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. ఇందులో ఒక కామెంట్ అయితే పెట్టలేదు, దారం చిక్కులు పడిపోతుంది ఇది కామెంట్ పెట్టారు. కుట్టు దాటేస్తుంది అన్న పాయింట్ పెట్టలేదు. ఆ పాయింట్ నేను కలిపింది, ఎందుకంటే ఆ సొల్యూషన్ కూడా ఇందులో మీకు కవర్ అయిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా మనం విప్పుకోవాలి. ఇంతవరకు అందరికీ తెలిసిందే, మనం స్క్రూ డ్రైవర్ పెట్టి మనం ఇప్పేసుకుంటాం. ఇలాంటి క్లాత్ ఏమైనా ఉంటే మీరు సెట్ చేసుకోండి, మంచిగా డస్ట్ అంతా కూడా కిగ్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉందో చూసారా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందో, ఇంత డిస్టెన్స్ ఉందనుకోండి, ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. అలా ఉంటేనే మీకు పాదం సైడ్కి వెళ్ళకుండా ఉన్నట్టు, ఇలా పైకి సైడ్కి వచ్చినట్టు, లేదంటే అటువైపు వెళ్ళినట్టు ఇటువైపు వెళ్ళినట్టు, అలా క్రాస్గా ఉంటే మీకు కుట్టు సైడ్కి వెళ్ళిపోతుంటుంది. ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఊగుతుంది చూసారా, ఆ ఊగుతున్న ఇది స్ప్రింగ్ ఏదైతే ఉందో, ఆ స్ప్రింగ్ రాడ్ లోపల లూజుగా ఉంటుంది. అది కూడా మనం టైట్ చేసి చూపిద్దాం. ఇందులో కూడా కొన్ని అరిగిపోయిన ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. అరిగిపోయిన ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ప్లేట్లు మీరు ఇచ్చేసుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు. మోటార్ పెట్టి కుట్టినప్పుడు ఈ గుండు ఉంది కదా, ఈ గుండు ఉన్నప్పుడు మోటార్ పెట్టి కొట్టకూడదు. మోటార్ పెట్టి కుడితే ఆ గుండు పాడైపోద్ది, మిషన్ లూజ్ అయిపోయి సౌండ్ వచ్చేస్తుంది. పాదం ఊగుతున్నా కూడా మీకు సైడు కుట్టి వెళ్ళిపోద్ది అనమాట. సో పాదం జస్ట్ ఊగితే పర్వాలేదు, మరీ గట్టిగా ఊగిందనుకోండి కుట్టు సైడ్కి వెళ్ళిపోద్ది. వీటన్నిటికి మనం సొల్యూషన్ చూద్దాం. ప్రాబ్లం ఏంటి లేదు, జాగ్రత్తగా కంగారు పడకుండా. నేనైతే కంగారు పడుతున్నాను, మీరు కంగారు పడకుండా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మనం డిస్మాంటిల్ చేసుకోవాలి. ఇది పెట్టేటప్పుడు చూసుకోండి, ఈ హోల్స్ అటు ఇటు తిరిగిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ కన్నం కనిపించకపోతే స్క్రూ పెట్టడానికి అవ్వదు. ఇది లూజు టైట్ చేసుకోవడానికి అక్కడ కటింగ్ ఇచ్చాడు. లోపల ఎలా ఉంటుంది ఈ విధంగాను. మనం ఇప్పుడు సూది తీసుకుందాం. ఈ వీడియో మనం ఇంకో షార్ట్ వీడియో పెట్టాం, అది ఇప్పుడు చూపించాను కదా, నీడిలు ఇప్పుకునేది. అది చాలామందికి చేతికి తగులుతుంటుంది. ఇవ్వండి, సెట్లలోని ఒక నీడిల్ ఉంది క్లీన్ చేసిన తర్వాత. ఓకే, ఆ వీడియో చూడండి తర్వాత మీరు. ఇప్పుడు మనం నీడిల్ తీసాం కదా, ఈ నీడిల్కి చూసారా గాడి ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఏది కనిపించట్లేదా? ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొంచెం ఓపిక పెట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాడి ఉంది చూసారా, ఆ గాడి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సెట్లు ఇప్పుతాను, ఇలా తీసుకోవాలి. సెట్లు ఏదైతే ఉన్నాయో దానికి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఇక్కడి నుంచి వెళ్ళిందనుకోండి, దారం కుట్టు దాటిద్ది, అక్కడి నుంచి వెళ్ళకూడదు. మధ్యలో నుంచి వెళ్ళిందనుకోండి, షర్టు, ప్యాంటు, జాకెట్టు 3 కూడా కుడతాయి. పైనుంచి ఇక్కడ చూపించాను కదా, ఇప్పుడు కొంచెం టాప్లో మీకు సరిగా కనిపించట్లేదని నాకు అర్థమవుతుంది. నేను ఒక ఐడియా వేస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు కంప్లీట్గా అర్థమవుద్ది. ఇగోండి, ఇప్పుడైతే కనిపించవచ్చు. ఓకే, ఇగోండి, ఇలా వెళ్ళిందనుకోండి కుట్టు దాటేస్తుంది. సెంటర్ నుంచి వెళ్ళిందనుకోండి, ప్యాంటు, షర్టు, జాకెట్టు 3 కుడతాయి. దారం పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా వెళ్ళినప్పుడు కుట్టు దాటేస్తుంది. ఎందుకంటే సమ్ టైమ్స్
ఆ దారాన్ని ఇది పికప్ చేయదు. ఈ లివర్ ఉంది కదా, ఆ లివర్ ఈ దారాన్ని పైకి లాగుతుంది అనమాట. ఆ లాగేటప్పుడు ఇలా పడుతుంది, అంటే దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు కుట్టు పడదు. అలా కుట్టు పడకుండా ఉండాలంటే ఈ రాడ్లు ఏమైనా ఉన్నాయండి, కుట్టు పడాలంటే ఆ రాడ్లు ఏమైతే ఉన్నాయో ఆ రాడ్లు లూజ్ చేసుకొని, ఇక్కడ చూడండి స్క్రూ ఇక్కడ ఇచ్చాడు, ఫ్రంట్ ఇచ్చేవాడు యాక్చువల్గా. ఆ రాడ్లు లూజ్ చేసుకొని సూది రాడ్ని మనం కిందకి పైకి దించుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆ స్ప్రింగ్ ప్లేట్లు ఉన్నాయి కదా, ఆ ప్లేట్లు ఊగుతున్నాయి కాబట్టి దానికి మనం మేకప్ చేద్దాం. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ఇప్పుడు ముందు ఇది చూసుకున్న తర్వాతే మనం అది చేసుకోవాలి. ఎందుకంటే ట్రైల్ వేసే ముందు మనం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో పెట్టేటప్పుడు ఇలా పెట్టమన్నాను కదా, ఇలా జాగ్రత్తగా పెట్టండి. నేనేం కొత్తగా ఏం చేయలేదు. అది టేప్ ఏదైతే ఉందో ఆ టేప్ని నేను రౌండప్ చేశాను. అది అరిగిపోయింది. అరిగిపోవడం వల్ల ఏంటంటే మీకు కదులుతుంది. సో ఇప్పుడు చూడండి, మనం కదిపితే అంతా సెట్ అంతా కదులుతుంది, కానీ అది కదలట్లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది, టైట్గా ఉంది చూడండి. ఓకే, ఆ స్క్రూ డ్రైవర్ సాయంతో నేను కొంచెం లోపలికి నెట్టాను. చిన్న స్క్రూ ఉంది కదా, చిన్న స్క్రూ పెట్టాను, కిందనేమో పెద్ద స్క్రూ వస్తుంది. మీరు తప్పు పెట్టినా కూడా అది వెళ్ళదులేండి. చిన్న స్క్రూకి చిన్న స్క్రూ వెళ్తుంది, పెద్ద స్క్రూలోకి పెద్ద స్క్రూ వెళ్తుంది. పెద్ద స్క్రూ కన్నాలోకి చిన్న స్క్రూ కూడా వెళ్తుంది. ఫ్రెండ్స్, నాకు అస్సలు మాట్లాడడం రాదు, బట్ ఏంటంటే అలాగా వాయిస్ ఇస్తూ ఇంకా ఇప్పుడు అలవాటు అవుతుంది. మధ్య మధ్యలో తడబడుతుంటాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను చూపించిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ స్క్రూ కాదు, ఆ పాయింట్స్ అయితే ఉన్నాయో నట్లు, ఈ రెండు లెఫ్ట్ రైట్, అవి కూడా మీరు టైట్ చేసుకోవాలి. లూజ్గా ఉంటే చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు కుట్టేసాం దిగిపోయాం అని కాకుండా ఆయిల్ వేస్తూ ఉండాలి, క్లీన్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ బ్లేడ్లు మనం ఇలాగే పెట్టాలి. ఇలాగే పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియో కవర్ అవ్వట్లేదని నేను బాధపడకండి, నేను చూపిస్తాను. నేను ఒక్కడనే ఉన్నాను, కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదో చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. సో కామెంట్స్ గట్టిగా ఉన్నాయి, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్తో పాటు ఓకే, ప్రాబ్లమ్స్ గట్టిగా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో అర్జెంటుగా నేను చాలా వర్క్ ఆపేసి చేయవలసిందిగా చేశాను అన్నమాట. సో ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండు బోల్ట్లు ఇదంతా ఒకసారి టైట్ చేస్తారు. అలా కాకుండా ఇటువైపు 3 థ్రెడ్లు, అటువైపు 3 థ్రెడ్లు ఏ విధంగా బిగించుకోవాలి అలా బిగించుకోకపోతే ఏమవుద్దంటే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 2 పెన్నులు ఉన్నాయి కదా, ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇటువైపు ఒకవైపు మనం బిగించాం అనుకోండి, ఇంకోవైపు ఇలా ఓపెన్ అయిపోయి టైట్గా ఉండిపోద్ది అన్నమాట. అంటే పెన్ మీద పెన్ను కరెక్ట్గా ఓవర్లాప్ అవ్వకపోతే క్రాస్ అవుద్ది. అలాగే ఆ సెట్లు కూడా ఏంటంటే ఒకవైపు స్క్రూ బిగించి మొత్తం అంతా ఒకవైపు స్క్రూ బిగించి ఇంకోవైపు తర్వాత బిగించుకుంటే మనకి అలా సెట్ అవ్వదు. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లేట్లు పెట్టేసుకొని అప్పుడే అయిపోలేదు, మీకు ట్రైల్ వేసి చూపిస్తాను. ఇంకా టిప్స్ ఉన్నాయి, అసలు స్కిప్ చేయకండి. మధ్యలో ఏం చెప్తానో తెలీదు, ఏం చూపిస్తానో తెలీదు. ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా పక్కాగా చెప్తున్నాను. ఈ వీడియో అయితే మాత్రం సొల్యూషన్గా నేను మీకు చూపిస్తున్నాను, ట్రై చేయండి. ఇది పారేసి వస్తాను ఒక నిమిషం. చాలా డేంజర్ అవి గుచ్చుకుంటే. మా ఇంట్లో చిన్న పాప ఉంది. ఓకే, బాబిన్ సెట్ మర్చిపోయాం మనం, అది కూడా చెక్ చేయాలి. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ బనియన్ క్లాత్, సెట్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఆర్ ఫ్లాల్, ఆ బ్లాక్ వచ్చి ఫ్యాంట్ క్లాత్. దారం ఎక్కిస్తున్నాను. దారం ఈ విధంగా ఎక్కించుకోండి. ఆ స్ప్రింగ్ పక్కన సెంటర్లోని కన్నం ఏదైతే ఉందో ఆ కన్నంలో కూడా మీరు దారం పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్యాంట్ క్లాత్ ఇది. నేను మడత పెడతాను. 1 2 3 4 5 6 7 7 అంటే 7వ పొరకి కింద ఇంకో పొర ఉంటుంది కాబట్టి 8 పొరలు అండి అవి. 8 పొరలు చూడండి. టాకా కూడా పెడతాను.
చూసారా, ఆ స్టార్టింగ్ చిన్నది వస్తుంది, ఎందుకంటే మనం దారం వెనక్కి పట్టుకొని లాగలేదు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా క్లాత్ ఎక్కించినప్పుడు బుట్టలో నుంచి వచ్చిన దారం, సూదిలో నుంచి వచ్చిన దారం వెనకాతలకు పట్టుకొని కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. నేను అలా చేయలేదు ఫస్ట్, సో మీరు అలా చేయకండి. ఇవ్వండి, ఏదో బుట్టలో తేడా ఉంది, మన అస్సలు స్కిప్ చేయను. చాలామంది ఏంటంటే చేస్తాం, చూపించాం, వీడియో లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అంతే అయిపోయింది. ఎందుకు మన ప్రాబ్లం దాచేసి వీడియోని హైలైట్ చేయడం? ఇవ్వండి, అలా టక్ 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 పడుతుంది. అప్పుడు ఎక్కడ పడుతుందో అక్కడ చిన్నది అలా లూజ్ చేయండి. అయినా కూడా పడుతుంది. ఇది ఎందుకు పడుతుందంటే అది నేను అనాలిసిస్ చేస్తాను. ఇదిగోండి, చూసారా, అక్కడ ఘాట్ ఉంది, అంటే అక్కడ ఏదో అంటే డెంట్ ఉంది కాబట్టి అది ఆపేస్తుంది. ఇది కూడా దారం తెంపేయడానికి ఒక కారణం. సో దారం తెంపేసిన, కుట్టు సరిగ్గా పడకపోయినా, దాటేసిన, సూది రాడ్డు వల్ల, నెక్స్ట్ బుట్ట వల్ల, బుట్ట మార్చుకోవాలి కంపల్సరిగా. ఆయిల్ వేసి చూడండి, ఇప్పుడు ఆయిల్ వేస్తే చిన్నది వర్కింగ్ అవుతుంది. సో టెంపరీ నేను ఇది యూస్ చేస్తాను. తర్వాత ఈ మిషన్ మంది కాదు, ఒక కస్టమర్కి తీసుకొచ్చాను. నా మిషన్లు 2 ఆ మూలలు ఉన్నాయి, మీకు వీడియోలో కనిపించవచ్చు. ఒకరికి నేను ఫ్రీగా రిపేర్ చేసి ఇస్తానని చెప్పాను, అలాగే వీడియోకి కూడా పనికొస్తుందని తీసుకొచ్చాను. నెక్స్ట్ ఈ 5 పాయింట్లు ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ దారం ఇలా తప్పిపోయి కింద పడిపోయి దారం తెగిపోయే అవకాశం ఉంది. దారం కింద పడిపోయి దారం అక్కడ ఎక్కడైతే మనం రాడ్కి దారం ప్లేస్ చేస్తామో ఎక్కడైతే దారం ప్లేస్ చేస్తామో అక్కడ దారం స్ట్రక్ అయిపోయి మనకి దారం తెగిపోయే ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఇటువంటి ప్రాబ్లమే చాలామంది ఫేస్ చేసి మనకి కామెంట్ పెట్టారు. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఈ ప్రాబ్లం ఎవరైనా ఉంటే మనకి కామెంట్స్ పెట్టండి, నేను మీకోసం షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేస్తానని చెప్పి. దయచేసి వాళ్ళు ఎవరైనా సరే, కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి, నేను చాలా సంతోషపడతాను. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, అందరి కోసం చేస్తున్నాను యాక్చువల్గా, ముఖ్యంగా వాళ్ళ కోసం. ఎందుకంటే కామెంట్ పెట్టి అడిగారు, వాళ్ళు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో బట్టలు కొనేటప్పుడు షర్ట్ బిట్లకి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఇస్తారు కదా, ఆ ప్లాస్టిక్ బాక్స్ తోటి మనం ఇప్పుడు ఈ టెక్నిక్ అనేది, ఈ ట్రిక్ అనేది మనం ప్లే చేయబోతున్నాం. ఆ దారం తప్పి కింద పడకుండా మనం సెట్ చేయబోతున్నాం. ఐడియా ఇచ్చేసాను కదా, జంప్ అయిపోకండి, ఎందుకంటే ప్రాక్టికల్ చాలా ముఖ్యం. ప్రాక్టికల్ అంతా మీరు చూడండి. అక్కడ సెట్ చేసినట్టు మనం ఎలా చేయాలి, ఆ 2 హోల్స్కి కూడా మనం ఎలా సెట్ చేయాలనేది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఇలా అగ్గిపుల్లతోనే మీరు కన్నం పెట్టుకోండి, ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది. ప్లాస్టిక్ ఇది అట్టదోన అయితే మాత్రం మీకు బాగా ఇది అవుద్ది. ఈ హోల్ ఏమొచ్చి మనకి దారం తప్పిపోకుండా ఏదైతే మనకి దారం తప్పిపోతుందో ఆ ప్లేస్లో మనకి ఉపయోగపడుతుంది. ఇంకొక హోల్ ఉంది కదా, దాన్ని సెట్ చేయడం కొంచెం కష్టం, కొంచెం ఓపిక పట్టండి. ఐడియా ఇచ్చాను కదా అనేసి మీరు డైరెక్ట్ ప్రాక్టికల్గా వెళ్ళకండి. ఎలా సెట్ చేస్తున్నాను, ఎలా కట్ చేస్తున్నాను, ఎలా మార్క్ చేస్తున్నాను, మళ్ళీ ఎలా మనం రీఫిట్టింగ్ ఎలా చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి. మనం ఈ ప్లేట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ హోల్ పెట్టాం, ఓకే, ఈ ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్ తీసుకున్న తర్వాత మనం ఇలా ప్లేస్ చేసి కొలుచుకున్నాం అంటే దెబ్బ అయిపోతాం, నిజంగా చెప్తున్నాను. అలా ప్లేస్ చేసామంటే దెబ్బ అయిపోతాం. ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. అది ఎలా కరువు అయితే ఉందో ఆ కరువు రూపంలోనే మనం బెండ్ చేసుకోవాలి. ఆ బెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మేకుకి తగిలించుకునే సింబల్ ఉంది చూసారా, స్క్రూకి తగిలించుకునే సింబల్, ఆ సింబల్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అప్పుడే అయిపోయింది అనుకుంటాను, రెడీ కాదు, జస్ట్ వెయిట్.
ఇలా పెట్టిస్తే మీకు థ్రెడ్ టేకప్ లెవర్ తిరగదు. ఇప్పుడు ఇలా హోల్ పెట్టేసి ఆ హోల్లో పెట్టేసి దారం తీసేసాం అంటే టేకప్ లెవర్ తిరగదు. అందుకే కొంచెం కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి, కొంచెం ఓపిక పట్టండి. ప్లేస్ చేసినంత వరకు ఏం ప్రాబ్లం వస్తుంది ఏంటనేది మీకు అన్నీ చూపిస్తాను. నేను మీకు నాకు ఇందులో అన్నీ అగ్గిపుల్లలు ఎలగట్లేదు. ఓకే, ఇది ఈ పార్ట్ మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే మార్క్ చేస్తాం కదా, ఆ మార్క్ చేసి హోల్ పెట్టేస్తాం అని మీకు తెలిసిపోద్ది కాబట్టి ఇది స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ కొట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే ప్లాస్టిక్ దాన్ని తెలియాలి కదా, అందుకని. ఫ్రెండ్స్, మన టైలర్స్ అందరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఏదో చూసి వదిలేయడమే కాకుండా షేర్ చేసి నలుగురికి ఉపయోగపడేలాగా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏదన్నా ప్రాబ్లం అయితే వాళ్ళు ఆటోలు కట్టించుకొని మళ్ళీ మిషన్కి డబ్బులు ఇచ్చుకొని మళ్ళీ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ పనులు పాడు చేసుకొని చాలా నష్టపోతున్నారు. అందులో కూడా చాలామంది ఎందుకులేండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను వీడియోలో ఇవన్నీ చెప్తే ఇంకోలా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే షేర్ చేయండి, షేర్ చేస్తే చాలా సంతోషిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఆ టేకప్ లెవర్ దగ్గర మనం కట్ చేసుకుంటాం, ఆల్రెడీ కట్ చేసాను నేను. కట్ చేసి మిషన్ రన్ చేస్తే రన్నింగ్ అవుతుంది. ఎక్కించి చూపిస్తాను మీకు, దారం ఎక్కించి చూపిస్తాను. ఉట్టప్పుడల్లా టిక్ 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 మన ఎక్కిపోతాయి. ఇప్పుడు ఎక్కువ యాక్చువల్ ఏంటంటే మన టేకప్ లెవర్ ఉంది కదా, ఇలా పోస్ అంటారు కదా, ఇలా కొట్టుకుంటుంది పైకి కిందకి, దారం అందులో పెడతాం కదా, ఆ సైడ్కి ఉంది, అందులో పెట్టిన తర్వాత కదా స్ప్రింగ్లో పెడతాం. ఆ దానికన్నా పెద్ద కన్నం పెట్టాను నేను. బట్ ఏంటంటే ఇది సమయం కదా, అందుకే ఎక్కదు. ఉట్టప్పుడల్లా ఎక్కిపోద్ది. టైలర్స్ అందరికీ మనకు ఆ ప్రాబ్లమ్స్ తెలిసినవే. మెయిన్ మా సిస్టర్స్ చాలా నీట్గా మంచి ఫన్నీగా సొంత అన్నలాగా కామెంట్స్ పెట్టారు. చాలా చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా సంతోషం అంటే చాలా సంతోషంగా అనిపించింది. మీరు కామెంట్స్ చూడండి, మ్యాక్సిమం నేను 80% ఆఫ్ ది పీపుల్కి ఎబో నేను రిప్లై ఇచ్చాను. కొంచెం ఖాళీ లేకపోవడం వల్ల, కొంచెం వర్క్ బిజీలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి నేను కామెంట్ చేయడం, కామెంట్కి రిప్లై ఇవ్వకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. అయినా కూడా ఈ వీడియోలో చూసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీ కామెంట్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. మీ లైక్స్ కూడా ఇంకా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ విధంగా ఉంటే మాత్రం ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి. టైలరింగ్ అంటే జాకెట్ కుట్టడం, ప్యాంట్ కుట్టడం, షర్ట్ కుట్టడం, చిరిగిపోయిన దానికి కుట్లు వేసడం కాదు, మహాసముద్రం. అది ఎంతైనా ఉంది, ఎంతైనా నేర్చుకోవడానికి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.